తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక తులసి పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम विश्वभावे नमः ओम महेंद्राय नमः वेदवान विदाशनाय नमः मोक्षाय नमः ओम महाबलाय नमः ओम महापुत्रे नमः मारुते नमः मातृते नमः अनंते दुःखे नमः श्रीमते ओम वासवानुजाय नमः ओम प्रतिष्ठिताय नमः अंबते नमः मरीचे नमः रमणाय नमः हंसाय नमः ओम हरसे नमः ओम सहस्राक्षाय नमः ओम सहस्रपते नमः ओम अक्षताय नमः ओम लाक्षे नमः ओम रत्नाय नमः ओम सर्वशक्ताय नमः ओम ते नमः ओम अजिनाय नमः ओम श्री विष्णु श्री महेश्वरं शांतं शेषं कपालिकं दर्शनाय जाने जय चंद्रकेशव जय जय चंद्रकेशव सहस्रजिते नमः ओम अनंतजिते नमः ओम इष्टाय नमः ओम अनिष्टाय नमः ओम शिविष्टाय नमः ओम निविष्णाय नमः ओम निविष्णाय नमः ओम नमः ओम नमः ओम भक्तनाय नमः ओम भक्तनाय नमः ओम राक्षसाय नमः श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् जय जगन्नाथ जय जय जगन्नाथ नमः ओम अमृताय नमः ओम अमृतवे नमः ओम सिंहाय नमः. ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆర్జావారిగూడెం కమ్యూనిటీ హాల్లో ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఈవ్టీజింగ్, గృహహింస నివారణ చట్టాలు, విద్యార్థుల హక్కులు, పోలీసు రక్షణ సేవలపై వివరించారు. ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా పోలీసులు ఆశ్రయించాలని, శక్తి యాప్ వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. హౌస్ వైఫ్స్ ఎంప్లాయీస్ ఆశా వర్కర్స్ ఉన్నారు. హౌస్ వైఫ్ అయినా సో అందరూ హౌస్ వైఫ్ కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం మాట్లాడడం చాలా సింపుల్ తక్కువ టైంలో డిస్కస్ చేసుకున్నాం. సాధారణంగా మనకి నేరాలు అనేవి చాలా వాళ్ళ యొక్క విధానం అంటే గతంలో దొంగతనం అంటే ఇంట్లో వచ్చి తలుపులు పగలగొట్టి ఇంట్లో రావడం, మనం వెళ్ళి తీసుకు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి, దాడి దోపిడీ ఇలాంటివి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ట్రెండ్ అంటే కూడా సైబర్ క్రైమ్స్ లేదా ఉమెన్స్ హెరాస్మెంట్ చేసి డబ్బు తీసుకోవడం, ఇలాంటి ట్రెండ్ చేరిపోయింది నేరాలు. సో మార్కెట్ ట్రెండ్ బట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఏమైనా జరిగితే ప్యానిక్ అవ్వకుండా మనం ఏం చేయాలి వెంటనే అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అమ్మాయి ఆటో డైవర్ట్ చేసే రూట్ వేరే రూట్ చెప్తున్నారు. ఈ అమ్మాయి తెలుగు ఏం చేసిందంటే కొంత దూరం వెళ్ళగానే ఇప్పుడు మేడం చెప్పిన శక్తి యాప్ ఫాలో అవడం, ఆటో చేసి సాగడం వల్ల ఒక లైఫ్ అమ్మాయి లైఫ్ సేవ్ చేయగలదు. ఆ అమ్మాయి స్పాంటేనియస్ గా చెప్పాం కదా, ఇన్స్టెంట్ జరిగినప్పుడు కంగారు పడకుండా సందర్భాన్ని బట్టి చాకచక్యంగా వ్యవహరించింది. అమ్మాయి వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ లో బటన్ నొక్కింది. ఆటో కూడా అమ్మాయి లక్షలు కూర్చున్నారు ఆడేవాడు. కానీ ముందుకెళ్ళేసరికి 4-5 జీపుల్లో పోలీసులు పట్టుకున్నారు. వాడి పాప పట్టుకుని తీసుకెళ్లి కడగడంగా పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలు పంపించారు. సో అంటే మనకి సమస్య చెప్పి రాదు, ప్రాబ్లం లేదు. అది ఏ రూపంలో రావచ్చు,
దాన్ని ఎదుర్కొనేలాగా మన ధైర్యం కూడా ముఖ్యంగా మీరు ఉన్నారు. ఎందుకంటే ఇల్లు నడవాలంటే నేను మీరే మహిళలే. ఇదే విధంగా ఇప్పుడు హార్ట్ ట్రెండ్ అని చెప్పారు. ట్రెండ్ ఎంత అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులు మనకి ప్రతి ఒక్కరు ఏదో ఫోన్ లాక్ చేస్తున్నప్పటికీ లాక్ లోనే కొంచెం గేమ్ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళు ఆడుకున్నారు గేమ్. ఆ గేమ్ ఆడుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని మెసేజ్ వస్తుంది. తెలుగు ఆ మెసేజ్ నొక్కడం, అనుకోకుండా మీ అకౌంట్ లో డబ్బులు పోవడం, అంటే అన్నోన్ యాప్స్ కొన్ని ఇన్స్టాల్ అయిపోతాయి మీ ఫోన్. అది మీరు చెక్ చేసుకోవాలి. పిల్లలకి ఫోన్ ఇస్తున్నప్పుడు పిల్లలు ఏ వస్తువుతో ఆడుతున్నారు, అందులో ఏ యాప్ ఉంది, ఆ యాప్ వల్ల నష్టమా లేదా, దానికి ఎడిట్ అయిపోతున్నారా లేదా గమనించుకోవాలి ఫోన్ లో. మీరు అసభ్యంగా ప్రవర్తిస్తే దాన్ని మొదటి స్థాయిలోనే మీరు పోలీసుకి కానీ మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి లేదా పెద్దలకు తెలియజేస్తే దాన్ని ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మనం కంట్రోల్ చేయొచ్చు. ముదిరిపోయిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత చాలా కానీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడం వస్తుంది. సో ఏదైనా మీ చుట్టూ ప్రాంతాల్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ మా పోలీస్ నెంబర్ మీ అందరికీ అందుబాటులో ఉంది, డైల్ 112. ఈ నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే 5 నుంచి 10 నిమిషాల్లో దూరం బట్టి పోలీసులు వెంటనే స్పందించి మీకు సాయం చేయడానికి ఉంటారు. అదే ఇప్పుడు నేను సైబర్ నెంబర్ గురించి చెప్పాను. మీ ఫోన్ లో ఇలా మోసాలు జరుగుతాయి. దీనికి సంబంధించి మీకు సమస్య ఏమైనా ఉంటే 1930 ఇది కూడా టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు కావాల్సిన సాయం అందిస్తారు. సో ఎవరైనా ఇలాంటి చైల్డ్ మ్యారేజ్ స్టార్ట్ చేయడం ఉంటే మాత్రం దయచేసి దాన్ని ఎడ్యూ స్టేషన్ కంట్రోల్ చేసుకోండి. అదేవిధంగా మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా ఇలా బాల్య వివాహాలు చేస్తుంటే మీ సమాచారం ఇస్తే మీ యొక్క సమాచారం మేము వాళ్ళు ఎవరికి బలిగా చేయకుండా ఐసీడీఎస్ ఉన్నారు, ఆచారంతో సంగమాడి అంతా సాయం తీసుకుని మనం ఈ మధ్య కాలంలో 2-3 పెళ్లి కూడా ఇలాంటివి బాల్య వివాహాలు ఆపలేదు. నేను ముందే చెప్పాను, ఫ్యామిలీలో మీరు బాగుంటేనే ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుచరులే దాడి చేసి తమ నాయకులపై కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్పీకర్ సొంత నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం ఒకేలా ఉండదని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న విషయం టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదైతే గణేష్ గారి మీద పెట్టినటువంటి కేసు ఒక అక్రమమైనటువంటి కేసు, ఓ పొలిటికల్ మోటివ్ తో పెట్టినటువంటి కేసు. గణేష్ గారు అలాగే మిగిలినటువంటి ముగ్గురు, ఈ నలుగురు మీద ఒక తప్పుడు కేసుని 27వ తారీఖు సాయంత్రం బనాయించారు. మీ అందరూ కూడా చూశారు. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఆర్డర్కి అనుగుణంగా ఆ ఆర్డర్ని ధిక్కరించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనుల్ని ఆపాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారే సమాచారం ఇచ్చి, ఒకవేళ నిజంగా వారే దాడి చేయడానికి వెళ్తే పోలీసులకి ఎంత సమాచారం ఇస్తారండి? ఒకవేళ ఇంటెన్షన్తో ఏదన్నా ఒక రాంగ్ ఇంటెన్షన్తో లేదా ఎవరి మీద దాడి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒకవేళ గణేష్ గారు వెళ్ళుంటే వారు పోలీసులకి ఎందుకు ఇంటిమేట్ చేస్తారు? ఇక్కడ కోర్టు ఆర్డర్ని ధిక్కరించి పనులు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ రోజు ఈరోజు పోలీసులు వచ్చేలోపు వారి మీద దాడి చేయడం, తిరిగి వారిని కారు ఎక్కించి బయలుదేరితే వెనకాతల నుంచి కారు మీద దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం కూడా మనం అందరం కూడా చూసాం. ఆ రోజు మేము కూడా అందరం రావడం, మరుసటి రోజు పార్టీ నాయకత్వం అంతా కూడా పిలుపు మేరకు కంప్లైంట్ కూడా లాంచ్ చేశాం. వారు కూడా ఎఫ్ఐఆర్ ఏదో ఫైల్ చేశారని చెప్పని అన్నారు. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఈగో సాటిస్ఫై కావాలి. అంటే వీరు పెట్టినటువంటి కంప్లైంట్ ని ఎలాగా తీసుకుంటారు, లేదా వాళ్ళ మీద ఎలాగ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, మనం దీని మీద పొలిటికల్ మోటివ్ తో వారిని ఇబ్బంది పెడితే తప్ప మనం పొలిటికల్ గా సస్టైన్ అవ్వలేము అనేటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో కనబడతా ఉంది. అందులో భాగంగానే మొన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం. మొన్న రాత్రి 200-300 మంది పోలీసులు దించారు. నిన్న ఉదయం అంతా ఒక హైడ్రామా నడిపారు. ఏదో సర్చ్ ఆపరేషన్ కోసం వీళ్ళందరూ వచ్చారన్నటువంటిది చెప్పారు. కొంతమంది వాళ్ళు కూడా ఏదో లీగల్ ఒపీనియన్ తీసుకుంటే గతంలో పెట్టినటువంటి 324 అనుకుంటా 324 కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో 324 అనేటువంటిది బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. సో దీని మీద ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే రిమాండ్ వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి రిలీజ్ అయిపోతారు, బెయిల్ ఇచ్చేస్తారు. కాబట్టి మోహరించినటువంటి పోలీసులందరినీ కూడా ఏదో సర్చ్ ఆపరేషన్ తీసుకొచ్చామనేటువంటిది దాన్ని మళ్ళీ డైవర్ట్ చేశారు. మళ్ళీ పైనుంచి ఎప్పుడైతే ఆదేశాలు వచ్చాయో అప్పటి వరకు ఉన్నటువంటి కేసుని, సెక్షన్స్ ని మళ్ళీ మార్చారు. 326 కి మార్చారు. 326 సెక్షన్ మార్చి అప్పటికే కాస్త ఏదో పొలిటికల్ ఇది నడుస్తూ ఉంది, మోటివ్ తో నడుస్తూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో గణేష్ గారు కూడా యాంటిసిపేటరీ అప్లై చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలో మా టౌన్ పార్టీ అధ్యక్షుడు శివన్ గాని అలాగే నాయుడు ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని నిన్న 14 రోజులు రిమాండ్ కోర్టు విధించడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఎవరినైతే ఇప్పుడు మోటివ్ లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఎవరైతే వాచ్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మ్యాన్ కి ఏదో దెబ్బ తగిలినట్టు, ఆయనకి ఏదో సర్జరీ జరిగినట్టు దాని ఫోటోలన్నీ కూడా చూపిస్తున్నారు. అంటే 27వ తారీఖు తగిలినటువంటి దెబ్బ తర్వాత ఎలా తగిలింది? పోనీ 27వ తారీఖు ఇన్సిడెంట్ అయిన తర్వాత మరుసటి రోజు మీరే సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలందరినీ కూడా మీరు సోషల్ మీడియాలో మా సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా, చూపించండి. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఆ వాచ్మ్యాన్ మీద వీరు దాడి చేస్తున్నట్టు ఉన్నటువంటి ఒక వీడియో చూపించండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఎందుకు మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? అంటే ఆయన కొట్టలేదు కాబట్టి, వారు దాడి చేయలేదు కాబట్టి, వారు వెళ్ళింది వేరే ఇంటెన్షన్తో జరుగుతున్నటువంటి పనుల్ని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించి జరుగుతున్నటువంటి ఆ విషయాల్ని డిపార్ట్మెంట్కి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ విజువల్స్నే మీరు అవే ఉంటాయి కాబట్టి మీరు అవే విడుదల చేశారు. ఒకవేళ నిజంగా ఆ రోజు దాడి జరుగుంటే మరి ఆ రోజే ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదు? ఈ ఫోటోలో ఎక్కడ కూడా వాపు ఉన్నట్టు కానీ, ఒకవేళ పైనుంచి ఏదైనా కర్రతో కొడితే ఆ తగిలినటువంటి దెబ్బ కానీ, లేదా ఒకవేళ నిజంగా విరిగిపోతే ఆ రోజే మెడికల్ దీని కింద ఇచ్చినటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేయాలి కదా, హాస్పిటల్కి వెళ్ళినట్టు. ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. 27వ తారీఖు ఇచ్చినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను దేశంలోనే నెంబర్ 1 సోలార్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వెల్లడి. మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం తెచ్చిన డబ్బుని రైతులకే వినియోగించాలి. కూటమి సర్కార్ని డిమాండ్ చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. కాకినాడలో జై హనుమాన్ తోట ప్రొడక్షన్ బ్యానర్ పై క్యాంపస్ డైరీస్ సినిమా ప్రారంభం. క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించిన పలువురు ప్రముఖులు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. మహిళలచే ఘనంగా సామూహిక తులసి పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.